Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ లెసన్ 20 సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్ ఈ లెసన్ యొక్క వన్ షార్ట్ వీడియో చూసేద్దాం. ఈ వన్ షార్ట్ వీడియోలో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ చాలా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన రివిజన్ వీడియోస్లో మీకు బెనిఫిట్ అవుతాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి మీరు ఛానల్లో కామెంట్స్ అనేది చేయాలి. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకుంటే వాటి యాక్సెస్ ఉంటుంది. నా ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, స్లోగన్స్, హౌ టు రైట్ ప్యాంప్లెట్, ఇంకా మ్యాప్ పాయింటింగ్, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన మ్యాప్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఛానల్ విజిట్ చేయండి. మీకు ఎందులో డౌట్ ఉందో ఆ సెలెక్ట్ చేసుకున్న వీడియో పూర్తిగా చూసి నేర్చుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. స్టార్ట్ చేద్దాము. మన లెసన్ నేమే సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్, అంటే మన టైమ్స్లో సామాజికంగా జరిగిన ఉద్యమాల గురించి ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం. ఒకసారి ఏ టాపిక్స్ అనేది రీకాప్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ రైట్స్ గురించి నేర్చుకున్నాము. 1960s జరిగిన మూమెంట్స్ గురించి, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, ఇంకా యుఎస్ఎస్ఆర్లో జరిగిన వాటి గురించి నేర్చుకున్నాం. యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్ గురించి తెలుసుకున్నాం. గ్లోబలైజేషన్, మార్జినలైజ్డ్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ గురించి, గ్రీన్ పీస్ మూమెంట్ గురించి, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ గురించి, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ గురించి, ఇంకా నర్మదా రివర్ పైన డ్యామ్ కట్టడానికి అగేన్స్ట్గా జరిగిన మూమెంట్స్ గురించి, ఇంకా సోషల్ జస్టిస్, ఇంకా హ్యూమన్ రైట్స్, ఇంకా మూమెంట్ ఫర్ ఉమెన్, వీటి గురించి నేర్చుకున్నాం. ఆడవాళ్ళ ఏకమైతే అనే ఒక పారాగ్రాఫ్ ద్వారా మనం ఏ విధంగా మద్యపానాన్ని నిషేధించడానికి ఉమెన్ అంతా కలిసికట్టుగా పోరాడారో తెలుసుకున్నాము. ఇంకా సోషల్ మొబిలైజేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మేరా పైబీ మూమెంట్ గురించి తెలుసుకున్నాము. అండ్ సమ్ కామన్ ఫీచర్స్ అక్రాస్ ద సోషల్ మూమెంట్స్, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాం. దిస్ ఈస్ అల్టిమేట్లీ అ వెరీ గుడ్ లెసన్, చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చే లెసన్ ఇది. ఇదేదైనా మీకు ఈ లెసన్లో డౌట్స్ ఉంటే ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను. డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సమరీ ప్రొవైడ్ చేశాను. ఈ సమరీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఫైనల్ క్విక్ రివిజన్కి యూజ్ అవుతాయి. ఒకసారి పాజ్ చేసుకుని చూడండి. పీడిఎఫ్స్ కావాలంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి దానికి గో త్రూ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను చూడండి. ఇక్కడ స్లోగన్స్ కూడా ఉన్నాయి, నేర్చుకోండి. నౌ ఆల్రెడీ నేను లాస్ట్లో కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ డిస్కస్ చేద్దాం మనం. వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము. హూ వాస్ ద ప్రామినెంట్ లీడర్ ఆఫ్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ యుఎస్ఏ? యుఎస్లో జరిగిన సివిల్ రైట్ మూవ్మెంట్స్కి ప్రామినెంట్ లీడర్ ఎవరు? ఆన్సర్ ఏంటి? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ద షిప్కో మూవ్మెంట్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఉత్తరాఖండ్. Now, the Narmada Bachao Andolan primarily opposes the construction of which dam? A dam, Sardar Sarovar Dam. My dear students, if you want to support my channel financially, you can use this PhonePe scanner, and thank you. So fourth question చూద్దాం. The anti-Iraq movement in Andhra Pradesh was led by which prominent leader? ఎవరి ఆధ్వర్యంలో అంటే చంద్ర రాజేశ్వర్ రావు. నెక్స్ట్, the Mira Paibi movement is associated with which state of India? Manipur. Sixth question, which of the following was a major demand of civil rights movement in USA? ఏంటి వాళ్ళ డిమాండ్? ఈక్వల్ రైట్స్ ఫర్ ఆఫ్రికన్ అమెరికన్స్. అక్కడున్న ఆఫ్రికన్ పీపుల్కి కూడా సమానమైన హక్కుల కోసం వాళ్ళు పోరాడారు. ద స్లోగన్ సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మూమెంట్? ఇక్కడ మీకు 4 రకాల మూమెంట్స్ ఉన్నాయి. ఇందులో సేవ్ ట్రీస్ అనేది దేనికి సూట్ అవుతుంది? చిప్కో మూమెంట్కి. నౌ విచ్ యాక్ట్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ మేరా పైబీ మూమెంట్ ఇన్ మణిపూర్? So Armed Forces Special Powers Act, AFSPA. The Narmada Bachao Andolan was initiated by which social activist? Answer is Medha Patkar. The Chipko movement is the best known for its method of tree hugging to prevent deforestation. Which of the following is associated with the Chipko movement? Answer is forest conservation. The anti-Iraq movement in Andhra Pradesh aimed at curbing the consumption of which beverage? Answer is Iraq. Who was a key figure in the Chipko movement? Sundarlal Bahuguna. The Mira Paibi movement in Manipur was primarily led by women. The civil rights movement in USA aimed at ending? Answer is racial segregation. Which movement is focused on environmental conservation by preventing the cutting of trees? Chipko movement. The Narmada Bachao Andolan is a movement against the construction of which dam? Sardar Sarovar Dam. The anti-Iraq movement in Andhra Pradesh was started in which decade? 1980s. And which of the following was a major reason for the rise of civil rights movement in USA? The Mira Paibi movement in Manipur was started as a protest against Armed Forces Special Powers Act, AFSPA.
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అంటే మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను, అవి కూడా చూద్దాము. ద మూమెంట్ ద డెవలప్డ్ ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ చిప్కో మూమెంట్. నెక్స్ట్, మీరాపైబి మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు మణిపూర్. ద డ్రీమ్ ఆఫ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ వాజ్ పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై their character. Mirapaibi movement torch where many countries Greenpeace movement has taken up the impact of climate change. Worldwide economic and political changes since 1990 are known as globalization. This is not a cause for American civil rights movement. Blacks were given voting rights. The reforms introduced in USSR under President Gorbachev were glasnost. The anti-Iraq movement was started in the state of Andhra Pradesh. This is not an advantage of multi-purpose dams, submerge of fertile lands. Submerge of fertile fields. Next, map based questions చూద్దాం ఇక్కడ. సో చూడండి, దిస్ ఇస్ యుఎస్ఏ అండ్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో జర్మనీ చాలా ఇంపార్టెంట్. చూడండి, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇది జర్మనీ, పక్కనే పోలాండ్, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ హియర్ ఇటలీ పక్కన ఇక్కడ మనం యుగోస్లేవియా అనేది ఉంది. దిస్ ఇస్ యుఎస్ఎస్ఆర్. అండ్ ఆఫ్రికాలో నార్త్లో ఇది ఈజిప్ట్. అండ్ దిస్ ఈస్ నైజీరియా, వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు ఎక్కువ. ఇండియా, నార్త్లో చైనా ఉంది. అండ్ ఇక్కడ వియత్నాం పక్కన లావోస్, దాని కింద కంబోడియా. అండ్ దిస్ ఈజ్ ఫుల్ ఇండోనేషియా. ఓకే, మీరు కూడా నాతో పాటు మ్యాప్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం. 1950, ద సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అడ్వకేటెడ్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆఫ్రికన్ అమెరికన్స్, నోటబుల్లీ మార్క్డ్ బై ద Montgomery bus boycott in 1955 and the March on Washington in 1963. 1960s the anti-war movement emerged, primarily opposing the Vietnam War, with significant protest occurring throughout the decade. 1970s the environmental movement gained momentum, focusing on issues like pollution conservation, leading to establishment of Earth Day in 1970. 1980s the anti-apartheid movement intensified globally, protesting racial segregation in South Africa and culminating in the release of Nelson Mandela in 1990. 1990s the global justice movement arose, challenging corporate globalization and advocating for fair trade practices. ఇంకా ఉన్నాయి చూద్దాం. 1945 ఆగస్ట్లో entire world witnessed horrors of nuclear bombing of Hiroshima, Nagasaki in Japan. 1991 strategic arms reduction treaty అనేది సైన్ అయింది. 1971 గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఇన్ యూరోప్, ఇనిషియల్లీ ఒక ప్రొటెస్ట్ గా అమెరికన్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ అలస్కా దగ్గర జరిగిన ఆ టెస్ట్ కి అగేన్స్ట్ గా స్టార్ట్ అయింది. 1984 భోపాల్ గ్యాస్ డిజాస్టర్ జరిగింది. 1973 to 1985 సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్. 1985 కన్వర్టెడ్ సైలెంట్ వ్యాలీ ఇంటూ నేషనల్ పార్క్. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వై డిడ్ ద బ్లాక్ అమెరికన్ బిగిన్ ద సివిల్ రైట్స్ మూవ్మెంట్? నేమ్ ద మూవ్మెంట్స్ లాంచ్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. 4 మార్క్స్ చూద్దాం. ప్రిపేర్ ఎ పాంప్లెట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. వాట్ వర్ ద మెయిన్ డిమాండ్స్ ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ విక్టిమ్స్? అండ్ ఎక్స్ప్లెయిన్ మీరాపైబి మూవ్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఎ సోషల్ మూవ్మెంట్. ఇంకా ఎన్బిఏ నర్మదా బచావో ఆందోళన్. కేఎస్ఎస్పి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. స్లోగన్స్ అవేర్నెస్ ఇన్ పీపుల్, గివ్ లైఫ్ టు మూవ్మెంట్, వాయిస్ ఆఫ్ చేంజ్, ఏజెంట్స్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇంకా మిగతావి కూడా చదవండి. సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ నేచర్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి మీకు. నో కెమికల్ గో ఆర్గానిక్, గ్రో ట్రీస్, సేవ్ ఎర్త్, కన్జర్వ్ ఎన్విరాన్మెంట్, కన్జర్వ్ లైఫ్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఏవైనా ఎనీ 2 ఎనీ 4 అని అడిగితే మీకు ఈజీ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్లో ఉన్న మిగతా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి.